మీరు టాలీ నేర్చుకున్నారు, ఇక్కడ నేర్చుకున్నా ఎక్కడ నేర్చుకున్నా చాలా కాలం అయి ఉండొచ్చు, లేకపోతే రీసెంట్గా నేర్చుకుని ఉండొచ్చు. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఒక డాటా ఆపరేటర్ ఉద్యోగం వస్తుంది. కానీ నేను కావాల్సింది అకౌంటెంట్గా కదా, మరి డాటా ఆపరేటర్ ఉద్యోగం వస్తే ఎట్లా, నా ఎదుగుదల ఇక్కడే ఆగిపోద్ది కదా అని బెంగ మీకు ఉండొచ్చు. అలాగే మీరు ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళు కూడా మరి నేను ఎంతకాలం ఇలా డాటా ఆపరేటర్గా జూనియర్ అకౌంటెంట్గా బతకాలి, మరి దీనికి ఏంటి అసలు, ఎందుకు ఎక్కడ లోటు జరిగింది, నేను నా సమర్థతను నేను ఎందుకు నిరూపించుకోలేకపోతున్నాను అనే సందేహం చాలామందిలో ఉంది. ఇప్పుడు నాకు ప్రజెంట్ నేను తెలిసిన ప్రకారం దానికి నేను చేసే ప్రయోగం ఒకటే. మీరు ఓపెన్గా మీరు నన్ను అడిగితే నేను లొకేషన్ ఇస్తాను, మీరు నా దగ్గరికి రండి. ఏమాత్రం వీడియో పడక్కర్లేదు. మీలో ఒక చిన్నపాటి టెస్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరికి వాళ్ళు. నాకు కూడా నేను చాలా సమర్థుల్ని, నాకు తెలియని విద్య ఏంటి అని అనుకుంటాను. కానీ నన్ను ఎవరైనా ప్రశ్నించినప్పుడు నేను సరైన సమాధానం చెప్పలేకపోతే అప్పుడు నా వీక్ పాయింట్ ఏంటో నాకు అర్థమైపోద్ది, నా అసమర్థత మీద నాకే డౌట్ వస్తుంది. అట్లనే మీరు కూడా ఇంత కష్టపడి ఇంత చదివి మీరు ఎటు చాలని జీతానికి పనిచేయాల్సిన పరిస్థితి రాకూడదు. అలా వచ్చినా ఇప్పుడు దాకా సహించారు, ఇక ముందు సహించాల్సిన అవసరం కూడా లేదని అనుకోండి. కాబట్టి మిమ్మల్ని నేను ఫ్రీగా ఇంటర్వ్యూ పెడితే ఏమవుతుందంటే, నిజంగా మీలో సమర్థత ఉండి పైకి వెళ్ళలేకపోతున్నారా, అసలు సమర్థత లేదా అనేది మీకు తెలుస్తుంది. అది తెలియాల్సిన అవసరం కూడా మీకు ఉంది. దీంట్లో సిగ్గుపడాల్సిన అవసరం లేదు నాబోటి పెద్దవాళ్ళ దగ్గర. ఎందుకంటే సిగ్గుపడితే మన లైఫ్లో మనం ఒక దారికి మాత్రం మనకు దొరకదు, ఖచ్చితంగా దొరకదు. మీ లోటుపాట్లు ఏదైనా కూడా ఎవరైనా సరే పరీక్షిస్తే మాత్రమే బయటపడుతుంది. తర్వాత లేకపోతే మాత్రం ఎప్పటికీ ఇలాగే ఉండిపోద్ది. ఇలాగే ఉండటం అనేది ఎవరికి కోరుకుని ఇది మాత్రం కాదు. కాబట్టి ఫ్రీగా ఇంటర్వ్యూ చేస్తాను. మీరు రెజ్యూమ్ పట్టుకుని లేకపోతే మీరు పనిచేస్తున్న వాళ్ళైనా పర్వాలేదు, లేకపోతే ఉద్యోగం కోసం వెళ్తున్న వాళ్ళైనా పర్వాలేదు, మీరు నా దగ్గర నాకేం ఫీజు కట్టాలని అవసరం లేదు. నా ఇన్స్టిట్యూట్లో చేరమని కూడా నేను మిమ్మల్ని ఏం అడగను. కాకపోతే ఇవాళ వీళ్ళందరినీ దాదాపు ఒక వలసలు వచ్చేస్తున్నాయి ఎక్కడ ఆంధ్రా నుంచి. కానీ వచ్చి ఏదో ఒక ఉద్యోగాలు స్థిరపడిపోతాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ స్థిరత్వం కాదు, రేపొద్దున ఎటు కాని పరిస్థితి అయిపోద్ది. కాబట్టి మీరు పరీక్షించుకోవటం ఇమీడియట్గా చేయాల్సిన చర్య. కాబట్టి మీరు ఏమాత్రం ఇది లేకుండా నన్ను ఎవరు పరీక్షించడం ఏంటో అనుకోకుండా కనుక మీరు నా ముందుకు రాగలిగితే ఖచ్చితంగా నేను మీలో ఉన్న లోపం ఏంటో చెప్తాను. దాని ప్రకారం మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు నా దగ్గరికి రావాలనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోండి.